అటెన్షన్ స్టూడెంట్స్, నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్ ని చేయబోతున్నాను. ఈ రోజు నుంచి నేను కొన్ని రోజుల వరకు హాలిడేస్ లీవ్ లో ఉంటున్నాను. నేను నా రెస్పాన్సిబిలిటీస్ అన్నింటినీ మరొక ప్రిన్సిపాల్ కి అప్పగించబోతున్నాను. నేను వచ్చేంత వరకు మీరు ఏం చెప్పాలన్నా ఆ కొత్త ప్రిన్సిపల్ తో మాట్లాడొచ్చు. మీట్ యువర్ న్యూ ప్రిన్సిపల్. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. అందరికీ స్వాగతం. నేనే మీ కొత్త ప్రిన్సిపల్ షకాల్. షకాల్? నేను అసలు నమ్మలేకపోతున్నాను రుద్ర. షకాల్ మనకి కొత్త ప్రిన్సిపలా? హలో పిల్లలు, మీరందరూ హాలిడేకి వెళ్ళాలా? అందుకని మేడం గారు నా దగ్గర చాలా సేపు బతిమాలారు. అదేంటంటే ఈ స్కూల్ భారాన్ని మొత్తం నా భుజాల మీద మోయాలట. ఆవిడ మాటని నేను కాదనలేకపోయాను. అంతేకాకుండా ఈ ప్రపంచం మొత్తం తెలుసు పిల్లలంటే నాకు ఎంత ఇష్టమో అని. ఆ విషయం నిజమే కదా? షకాల్ కి పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో ఎవరైనా మనల్ని అడిగి తెలుసుకోవాలి. స్టూడెంట్స్, మీ కొత్త ప్రిన్సిపల్ గారికి అందరూ విష్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం కానుంగో, సారీ టు డిస్టర్బ్ యూ. ఎంబీటీవీ యొక్క బీస్ అన్ని ఎక్కడికో కనిపించకుండా వెళ్ళిపోయాయి. ఒక్క బీ కూడా లేదు. అన్ని బీస్ ఎక్కడికి వెళ్ళిపోయాయో అర్థం కావడం లేదు. అరే, ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను ప్రిన్సిపల్ అయిన తర్వాత ఎవరో ఇది కావాలనే చేశారు. నా పేరు పాడు చేయాలనుకుంటున్నారు. ఇలా చూడండి, ఎవరైతే దాన్ని తీసుకున్నారో మర్యాదగా వాళ్లే తీసుకొచ్చిస్తే బాగుంటుంది. ఒకవేళ అలా గనక చేస్తే ఆ స్టూడెంట్ కి నేను పనిష్మెంటే ఇవ్వను. కానీ నేనే ఆ స్టూడెంట్ ని కనిపెడితే అప్పుడు ఆ స్టూడెంట్ ని స్కూల్ నుంచి బయటికి పంపించేస్తాను. అర్థమైందా? మైరా, వరుణ్, నాకెందుకు ఇదంతా షకాల్ పని అనిపిస్తోంది. లెట్స్ గో అండ్ చెక్ ఇట్. మిస్ సెక్యూరిటీ, రుద్రాకి ఆ వీడియో క్లిప్పింగ్ ని చూపించండి. షాక్ అయ్యావా రుద్రా? నువ్వు కలలో కూడా ఊహించుండవు కదా ఇలా నువ్వు నా దగ్గర ఇరుక్కుంటావని. తప్పు చేసే ఎవరైనా సరే కనీసం ఒక ఎవిడెన్స్ అయినా వదిలే వెళతారు. అలాగే నువ్వు కూడా ఈ విషయంలో నాకొక ఎవిడెన్స్ ని వదిలేసి వెళ్ళావు. చూడు, అన్నిటినీ రికార్డ్ చేసింది ఇదిగో ఇదే. చూసావా? షకాల్, మీరు నన్ను ఇరికించడానికి ఈ పని చేశారు. మీకు నాపై ఎంతో పగ ఉంది. నాకెందుకో ఇందులో ఏదో కుట్ర కనిపిస్తోంది. మేడం కానన్కు ఇంతమందిని వదిలేసి మిమ్మల్ని ఎందుకని ప్రిన్సిపల్ గా ఎంచుకున్నారు? రుద్రా, నేను కూడా ఈ స్కూల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో జైసింగ్ లాగే ఒకడన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. ఎవరైనా నా దగ్గరకు వచ్చి మీరు ప్రిన్సిపాల్ గా ఉండమని బతిమాలితే అప్పుడు నేను వాళ్ళ కోరికను నెరవేర్చాలి కదా. అలాగే మీరు మీ వస్తువులన్నిటినీ సిద్ధంగా ఉంచుకోండి. ఎవరు ఈ స్కూల్ నుంచి బయటికి వెళతారన్న విషయాన్ని నేను సాయంత్రం చెప్తాను. కానీ నువ్వు ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతావు. ఆ తర్వాత నువ్వు ఎప్పటికీ రాలేవు. షకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకండి. సాయంకాలం అవడానికి ఇంకా టైం ఉంది. అంతలోగా నేను దీన్ని నిరూపిస్తాను ఇదంతా నీ పనే అని. నాకు భయంగా ఉంది. నేను భయపడిపోయాను. నాకు చాలా భయంగా ఉంది. ఇలా చూడవు, ఇప్పుడు తిన్నగా నీ రూముకు వెళ్ళు. ఆ తర్వాత సాయంత్రం వరకు నువ్వు నీ రూమ్ నుంచి బయటికి రాకూడదు. ఒకవేళ బయటికి వస్తే ఒక నేరస్తుడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అదే చేస్తాను. అర్థమైందా? ఆ తర్వాత నువ్వు నా మీద బాధపడి ఎలాంటి ఉపయోగం ఉండదు. Get out! ఒకవేళ మనం రూమ్ లోకి వెళ్ళామంటే మనం ఇన్నోసెంట్ అని నిరూపించలేము. షకాల్ ఏ క్లిప్ నైతే అందరికి చూపించారో అది అతను మ్యాజిక్ తో చేయబడింది. పర్వాలేదే, నువ్వు చాలా కరెక్ట్ గా కనిపెట్టావు రుద్ర.
నేను మ్యాజిక్ చేసి ఆ క్లిప్ ని రెడీ చేశాను. ఆ తర్వాత నిన్ను అందులో ఇరికించాను. ఇంతటితో నీ కథ పూర్తయిపోయింది. ఇప్పుడు నేను నిన్ను అసలు ఏమీ చెయ్యను. ఇక్కడున్న గాడ్స్ అందరూ నీ సంగతి తేలుస్తారు. సరేనా? గాడ్స్ గాడ్స్, రుద్ర ఇక్కడ తిరుగుతున్నాడు, పట్టుకోండి. గాడ్, షకాల ఆర్డర్స్, ముందు రుద్రాని అంతం చేయండి. గాడ్స్, నన్ను కాదు, ముందు ఆ రుద్రాని అంతం చేయండి. సారీ మిస్టర్ సెక్యూరిటీ, మేము రుద్ర కోసం వచ్చాం. అనవసరంగా మీరు మా ముందుకొచ్చారు. ఓ సారీ. వెంటాడండి, వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. Zibaiska, Spider Net Creator! ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. మైరా, అసలే మనకి సమస్యలు చాలా ఉన్నాయి, ఇందులో ఇదొకటా? వద్దు. రుద్ర, మనం ఇరుక్కుపోయాం. ఇప్పుడు తప్పించుకోవడానికి వేరే దారి లేదు. Zibaiska, Miniature Size Creator! నేను గొప్ప మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడాలి. నేను షాకాల్. రుద్ర, ఇంతటితో నీ ఆటలు ముగిశాయి. నేను నిన్నొక చీమలాగా అలాగే నలిపేస్తాను. రుద్రాని త్వరగా వెతకండి. తను ఈ రూమ్ లోనే ఎక్కడ ఉండి ఉంటాడు. ఇలా చూడండి మిస్ సెక్యూరిటీ, రుద్ర మీ వెనకాలే ఉన్నాడు. అరే అరే అరే, ఎక్కడున్నాడు? నా నుంచి తప్పించుకోలేడు. మిస్ సెక్యూరిటీ, మీరు పట్టుకోవాల్సింది రుద్రాని, నన్ను కాదు. సారీ ప్రిన్సిపల్ సార్, సారీ. మీరు రుద్రాని పట్టుకున్నట్టు నేను అస్సలు గమనించనే లేదు. ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, నేను ఆ రుద్రాని పట్టుకోకుండా వదిలిపెట్టాను. తను ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి నన్ను అవమానిస్తూనే ఉన్నాడు. ఈగల్ మ్యాన్, త్వరగా రండి. వెతకండి, వెతకండి. రుద్ర ఎక్కడున్నాడో ప్రతి ఇంచు వెతకండి. ఈ స్టాచ్యూస్ అన్ని ఎందుకు ఇక్కడ అడ్డుగా ఉన్నాయి? మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళి వెతకండి. రుద్ర ఇక్కడ లేడు. మీ సెక్యూరిటీ పాపం, తను మనల్ని కనిపెట్టలేకపోయింది.
గో టు మిస్టర్ మెక్టేషన్ వర్క్ షాప్. మీకు కావాల్సిన హెల్ప్ అతను చేస్తారు. నో మైరా, షీఈస్ వెరీ స్మార్ట్. ఆవిడ సైలెంట్ గా మనకు హెల్ప్ చేస్తోంది. రుద్ర, నాకు మిస్ సెక్యూరిటీ మెసేజ్ పెట్టారు. చెప్పు, నేను నీకేం చెయ్యాలి? సార్, ఈ బీస్ అన్ని రోబోటిక్. ఒకవేళ ఏ బియ్యాన్ని కింద పడితే అవన్నీ పాడైపోతున్నాయి. అప్పుడు మీరు దాన్ని ఎలా వెతుకుతారు? నా దగ్గర ఒక మదర్ బీ ఉంది, అది కూడా క్వీన్ బీ లానే. దీన్ని మనం ఎగురు పెడదాం. ఇది ఎగురుతోనే స్కూల్ మొత్తం తిరుగుతుంది. తర్వాత ఏ బీ అయినా చెడిపోయి కింద పడుంటే అది మదర్ బీకి అట్రాక్ట్ అయి అలా వచ్చి అంటుకుంటుంది. తర్వాత మదర్ బీ దాన్ని ఇక్కడ వర్క్ షాప్ కి తీసుకొస్తుంది. సార్, మీరు దీన్ని పంపించండి. మేడం కానన్ గో రూమ్ లో ఒక్క బీ దొరికినా కూడా మిస్టరీ సాల్వ్ అయిపోతుంది. సరే. రుద్ర చాలా పెద్ద తప్పు చేశాడు. వాణ్ణి తప్పించుకోనివ్వకండి, సరేనా? గేట్స్ అన్నిటిని లాక్ చేయండి. స్కూల్లో ప్రతి చోట బాగా వెతకండి. అవసరమైతే స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ విషయం తెలియచేయండి. ఎవరైతే రుద్రాన్ని పట్టుకుంటారో వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తామని చెప్పండి. అరే, ఇది మదర్ బీ కదా? ఇది డ్యామేజ్ పీస్ ని అట్రాక్ట్ చేసి వర్క్ షాప్ కి తీసుకెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకోండి త్వరగా. మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. మన దాంతో వాడిని పట్టుకుందాం. షకల్ సార్, ఐఎమ్ వెరీ సారీ. మీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. రుద్ర ఎక్కడున్నాడో అసలు అంతు పట్టడం లేదు. నాకు తెలిసి మిమ్మల్ని చూసి భయపడి పారిపోయాడు అనుకుంటాను. అయ్యో సెక్యూరిటీ, వాడు రుద్ర వాడు ఎవరికి భయపడడు. మీరు అసలు ఎలాంటి సెక్యూరిటీ? మీరు మళ్ళీ నా దారికి అడ్డొస్తున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. నాకు ఏమనిపిస్తుందంటే మిమ్మల్ని కూడా బయటికి పంపించేస్తాను. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? నా చేతికి చిక్కావంటే నేను అసలు ఏం చేస్తానో చూడు. షాకా సార్, మీరేంటి ఇలా చేశారు? ఇప్పుడు నిజమైన కల్ప్రేట్ ఎవరన్నది తెలుసుకోవడం కష్టం అవుతుంది. ఇందులో తెలుసుకోవడానికి ఏముంది? రుద్ర చేసిన తప్పు మనకి తెలుస్తోంది కదా, ఇంకేంటి? మీరు ఆ వీడియోని చూశారు కదా. సాయంత్రం లోపు రుద్రాన్ని పట్టుకుని తీసుకురండి. వరుణ్, నువ్వు మిస్టర్ మెక్టిషన్ దగ్గరికి వెళ్ళి చెప్పు మదర్ బీ వస్తుందని, ఇంకా దాని దగ్గర ఉన్న డ్యామేజ్ బీని రిపేర్ చేయాలని. అది రికార్డ్ చేసిన వీడియోని మనం అందరికి వేసి చూపించాలి. రుద్ర, అటు చూడు, షాకాల్ వస్తున్నారు. ఆయన మదర్ బీ వెనకాలే వెళ్తారు. ఇబాయిస్కా మదర్ బీ ఇమేజ్ క్రియేటో. మైరా, నీ బటర్ఫ్లైని అతని వెనక వదులు. అప్పుడు అతను ఈజీగా పట్టుకోవచ్చు. ఈగల్ మ్యాన్స్, రుద్ర స్కూల్ నుంచి బయటికి పారిపోతున్నాడు. త్వరగా పట్టుకోండి. ఒకవేళ సీ బీచ్ కి వెళ్లి మేడం కానుంగోని డిస్టర్బ్ చేయబోతాడు. వెళ్ళండి. థ్యాంక్ యూ మిస్ సెక్యూరిటీ. ఈ రోజు మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. నేను ఇప్పుడే మేడం కానుంగో దగ్గరికి వెళ్తాను. మేడం కానన్గో, నిజం చెప్పండి, మీరు షాకాల్ని ఎందుకని ప్రిన్సిపల్ చేశారు? ఎందుకంటే తను చాలా తెలివైన వాడు కాబట్టి. రుద్రా, చాలు, ఇప్పటికే ఎక్కువ చేశావు.
మేడం మీరు కొంచెం తప్పుకోండి. వీడు చేసిన పనికి వీడికి వాళ్ళ శిక్ష పడాల్సిందే. నీ చిన్నపిల్లల మ్యాజిక్ వల్ల నాకు అసలు ఏవి కాదు రుద్రా. నా తల తిరుగుతోంది, నా వల్ల కావట్లేదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మాకు అడ్డు రాకు. మాకు అడ్డుగా ఎవరొచ్చినా నేను వదిలిపెట్టాను. కానీ నేను వస్తాను. నేను రుద్రకి సహాయం చేస్తాను. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. అది ఎక్కడికి వెళ్తోంది? వరుణ్, దీన్ని నేను రిపేర్ చేయడానికి కాస్త టైం పడుతుంది. ఒకవేళ దీంట్లో ఏదైనా రికార్డ్ అయ్యి ఉంటే అన్ని సస్పెన్స్ తీరిపోతుంది. అరే నీకేమైంది? మైరా మ్యాజిక్ చేసినట్టుంది. అరే ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? షాకాల్ ఇక్కడికి ఎలా వచ్చాడు? షాకాల్, మర్యాదగా అన్నిటిని ఆఫ్ చేసేయ్. కానీ మీరేగా ఆయనని ప్రిన్సిపల్ చేశారు. నేనెప్పుడు చేశాను? ఇదంతా ఏదో కుట్ర. రుద్ర, నువ్వు అనుకున్నది కరెక్టే. నువ్వు ఎంబీటీవీని దొంగలించేటట్టు ఒక రికార్డింగ్ చూపించారు కదా, అది షాకాల్ మ్యాజిక్ తో చేసింది. మిగతావి నువ్వే చూడు. ఇక్కడ చూడు. ఎంత అందమైన గడియారం. దీని మీద నా ఫోటో కూడా చాలా అందంగా ఉంది. వావ్! నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడాలి. నేను షాకాల్. నేను ఏదైతే చెప్తానో ఇప్పుడు నువ్వు సరిగ్గా అదే చెయ్యబోతున్నావు. ఓకే షాకాల్. షాకాల్, ఈ కుట్రకి కారణం మీరే అని నాకు తెలుసు. కానీ మీరు మళ్ళీ ఓడిపోయారు. ఒక విషయం మీరు మర్చిపోయారనుకుంటా. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకండి. షాకాల్, ఇట్స్ టైమ్ టు గో. ఇబాయిస్కా జిబాయిస్కా బూమ్ చిక్ చిక్ బూమ్. రుద్ర,
నేను మళ్ళీ వస్తాను. రండి రండి, మిమ్మల్ని డిటెన్షన్ రూమ్ లో పడేయకపోతే నా పేరు సెక్యూరిటీయే కాదు.